సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాగే మీటింగ్స్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ గురించి ఆయన మాట్లాడారు. మళ్ళీ ఒకసారి కోవిడ్ టైంలో చేసినట్టుగా మళ్ళీ చేయాలని అన్నారు. దీని వెనక ఉన్నటువంటి ఆర్థిక వ్యూహము అట్లాగే ఇంధన వ్యూహం ఏంటి సార్? ఆర్థిక వ్యూహం అంటే ఒకటి మనందరికీ కూడా తెలుసు. ఈ రోజుల్లో జోహో కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా ఒక మోడల్ సెట్ అయింది. దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్ బంగ్లాలతో అద్దాల మెడలు లేదా అలాంటి వ్యవస్థను కాకుండా చాలా సింపుల్గా ఒక ప్రకృతిలో నేచర్లో కార్యక్రమాలు చేసుకునే విధంగా ఐటీ కంపెనీలు కూడా సర్వీస్ సెక్టర్ చేసుకునే విధంగా ఇవాళ మనకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ప్రజలందరినీ కూడా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే విధంగా ప్రయత్నం చేసినట్లయితే రోడ్లపైన ట్రాఫిక్లు కావచ్చు, అదేవిధంగా ఇంధనం ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా డబ్బుల ఖర్చుయే కాకుండా ఇంధన పొదుపు కూడా జరుగుతుంది. మనకి ఈరోజు కొనుగోలు శక్తి అనే కాదు, దానికి ఇంధన పొదుపు కూడా ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యం. కాబట్టి ఆ దిశగానే వాళ్ళ ప్రధాని మోడీ గారు మనకి మార్గదర్శనం చేశారు. మనం ఇంధన పొదుపును చేసుకోవాలంటే అనవసరంగా వెహికల్ ఉంది కదనో లేకుంటే ఇంకేదో ఉందని కానీ మనము బయటికి వెళ్ళే ప్రక్రియ కాకుండా చాలా స్పష్టంగా మనముగా నియంత్రించుకున్నట్లయితే అది వ్యక్తిగతంగా లాభ ప్రయోజనం, ఆర్థికంగా ప్రయోజనమే కాకుండా దేశానికి కూడా ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళం అవుతామనే ఊహలను అటు వ్యక్తిగత ఆర్థికంగా భద్రతను, ఆర్థికంగా లాభం చేకూర్చే విధంగాను అంతర్జాతీయంగా వస్తున్న క్రూడ్ ఆయిల్ విపత్తు నుంచి అధిగమించడానికి కూడా ఇది ఒక మార్గంగా ఉంది. ఇది కేవలం ఈ యొక్క యుద్ధ వాతావరణంలో కాకుండా రాబోయే రోజుల్లో కూడా మోడీ గారు ఏ చేసినా కూడా ఒక లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ కార్పొరేట్ కల్చర్కి మనము స్వస్తి పలుకుతూ ఒక సాధారణమైనటువంటి దాంట్లోనే ఈ యొక్క మొత్తం టెక్నాలజీని, ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం జరగడానికి కూడా ఒక నాందిగా మనం చూడవచ్చు.